శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారు పీఎం అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆయన సీఎం అయ్యారు. లేదు సీఎం సీఎం పిఎం వాతావరణం మీరు చూశారు కదా, ఎన్నిసార్లు వచ్చింది ఆ, ఎన్నిసార్లు వచ్చింది నిన్న కాకమోహన్ మీడియాలో రాలేదా, రోజు వస్తలేదా, అక్కడ సెంట్రల్లో ప్రతిపాదించలేదా? అందరూ ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు మోడీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది ఎవరు నెక్స్ట్ సీనియర్? ఉన్నారు కానీ seniors. ఇతను ఎప్పుడూ కాదంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గురించి రాజకీయాల గురించి వదిలేండి. అంటే జనరల్గా సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంలో ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రపంచ వ్యవస్థలో కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తే ఏదో కమ్మోడో కాపోడో లేకపోతే కులంతోటో పార్టీతోటో వీటితో చూడకండి మీరు. అది హ్రస్వదృష్టి అవుతుంది. మీ కళ్ళజోడ అర్థం పెట్టుకుని చూడకండి, అర్థమయ్యేటట్టు చూడండి, శాస్త్రాల పరంగా చూడండి, సామర్థ్యం పరంగా చూడండి. అంతేగాని ఒక వ్యక్తిని పార్టీకో లేకపోతే దీనికో అలాగని చంద్రబాబు మహా సామర్థ్యం కలిగిన వాడు అని అంటలే నేను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఇంత నగరాన్ని సృష్టించడంలో తన యొక్క విజన్ ఉంది. అలాగే రేపు అమరావతిలో క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి చెప్పాను చూడండి, అది క్వాంటమ్ గురించి. క్వాంటమ్ వస్తే ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతారు. ఇంతవరకు ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటర్ అనేటటువంటి దానికి పూర్తి స్థాయిలో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోని. ఇక్కడైతే ఎలాగైతే ఐటీ డెవలప్ అయింది, రేపొద్దున క్వాంటమ్ చూడండి ఎలా ఉంటుంది. అంటే విజనరీస్ కావాలి మనకి. రాజకీయంగా హీఈస్ వన్ ఆఫ్ ద పర్సన్, ఓన్లీ వన్ ఆఫ్ ద పర్సన్. అదే మోడీ కంటే కూడా, మోడీ కన్నా కూడా అంటే నేను అభిమానంతో చెప్పట్లేదు, క్యాల్కులేషన్స్ అండ్ మ్యాథమెటికల్గా నేను చూస్తుంటే. అదే మోడీ కూడా చంద్రబాబు నుంచి నేను నేర్చుకున్నానని చెప్పాడు మోడీ. చూసారు కదా పబ్లిక్గా. ఓకే. అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఒప్పుకున్న ఆయన, నేననేది కాదు, స్వయంగా ఆయనే చెప్తాడు. ఇప్పుడు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా చంద్రబాబు ఎలా డెవలప్ చేస్తున్నాడు, దాన్ని ఒక షోకేస్, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అతను అంతకన్నా బాగా చేస్తున్నాడు గుజరాత్. అలా చేసుకుంటూ వచ్చారు. అందుగురించి ఎవరు గొప్ప అంటే అందరూ గొప్పే. ఆఖరికి చీమ కూడా గొప్పే, బామే గొప్పది కాదు. చీమ పాత్ర వహిస్తుంది, దోమ పాత్ర వహిస్తుంది, బామ పాత్ర వహిస్తుంది. ఎవరి పాత్ర వాళ్ళు వహించడంలో గొప్పవాళ్ళు. ఇందాక చెప్పాను కుల మతాలు ఎందుకు వచ్చినాయి, ఈ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళు విభేదాలను సృష్టి ఓట్ ఫూల్స్. వీడి జెండా పట్టుకుని వెళ్తాడు, వాడి గురించి వీడి జెండా పట్టుకెళ్తాడు. నువ్వు ఓటేసి సరిపోదు, సరైన నిర్ణయం తీసుకుని ఓటేడు. ఎమోషనల్గా వెయ్యి, ప్రమోషనల్గా వెయ్యి. జీవితాన్ని ప్రమోషన్ చేసుకోండి, ఎమోషన్ చేసుకోండి, భావోద్రేకాలను కట్టిపెట్టండి. నచభావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం. శాంతి కావాలంటే నీకు భావం కావాలి. ఏ భావం కావాలి? శాస్త్రీయ భావం, శాస్త్రీయ దృక్పథం. అంతేగాని సైంటిఫిక్ అప్రోచ్ కాదు, సైంటిఫిక్ అప్రోచ్ రండి భారతీయులకండి. హిందువుల్లో ఏ మార్పు కోరుకుంటున్నారు మీరు? అసలు మార్పు చెందకుండా ఉంటేనే చాలు. మార్పు చెందకుండా అంటే ఏం మారారని? మార్పు చెందకుండా ఉండడం అంటే క్రిస్టియన్ మతం గొప్పదని, లేకపోతే ఇస్లాం గొప్పదని, మన సెక్యులర్ అండి, అందరూ మన సమానమైన, ఎలాంటి మార్పులు ఏమి అక్కర్లా. అలాంటి అనొద్దనా? ఎందుకనాలి? మనం సమానంగా చూస్తాం అందరిని. మరి సమానంగా వీళ్ళు సమానంగా చూస్తేనే కదా వాళ్ళు కూడా సమానంగా చూసేది. ఎవరిని సమానంగా చూడాలి? హిందూ అయి ఉండి పక్క ఇంట్లో దుకాణం పెడుతుంటే, నువ్వు బారు ఇంట్లోనేమో దైవం పూజ చేసుకుంటే నువ్వు బారు పెడతాను మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అంటే ఎలా కుదురుతుంది? ఓకే. అంటే ఇతను నువ్వు అసలు పరాయి సంస్కృతి. మన ఇంట్లో వాడేవాడు క్రిస్టియన్, వేరేవాడు కాదు. ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నవాడు ఆ డిఎన్ఏని చెక్ చేస్తే మీరు భారతీయుడు. మీకు మిడిల్ ఈస్ట్ లో అనేది ఏంటంటే, అరే మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తున్నా మీకు. మీరు అనేది ఏంటంటే హిందూ ఎప్పుడు కూడా డోంట్ కన్వర్ట్ యాజ్ ఎనీ అదర్ ఫార్మ్. ఓకే. నువ్వు ఏదైనా అండి, ఒక కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగము, భరతఖండే, భారతీయ సంస్కృతి ఏమిటి, సంప్రదాయం ఏంటి, ఇది భారతదేశానికి చెందుతుంది. అదే కదా కొమ్మాయిని పోరాడేది. నా దేశ సంస్కృతి నా ఇష్టం, నువ్వెవడు వేలాడడానికి. అమెరికా ఎవరు? అర్థమైందా? దానికి కాన్స్టిట్యూషన్ ఉంది. అమెరికా వచ్చి నీకు శాంతి లేదు, మీ వాళ్ళకి బట్టలు ఇప్పుకు తిరగట్లేదు, నా సంస్కృతిలో బట్టలు వేసుకోవాలి. అది కూడా కొమ్మాయిని అనేది ఏంటి? ఇప్పుడు ఇస్లాంలో షరియా
షరియాలా అంటే ఆడవాళ్ళు అందరూ బురకా కప్పుకోవాలి, మగవాళ్ళు చుట్టుకోవాలి. ఇది నిజానికి ఒక సంస్కృతి ఎలా పుడుతుందంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పుడుతుంది సంస్కృతి. అంటే ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి అనుకూలంగా ఒక లా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఖొమైనీ షరియాలా ధర్మం, అది అమెరికాకి అధర్మం కనబడుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీతో చూస్తే ఇస్లాము అక్కడ కాలమాన పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా చల్లటి దేశం, దుమ్ము లేగదు. కానీ ఇక్కడ రేగిస్తాన్ అంటే ఇది ఎడారి ప్రాంతం, ఎడారిలో దుమ్ము లెగుస్తుంది, వేడి వస్తుంది, చెమట వస్తుంది. ఇవన్నీ కప్పుపడిపోయి ఆడవాళ్ళకి తల ఎక్కువ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఇసుక అంతా పడిపోయి కళ్ళలోకి పడిపోయి మూతిలోకి వెళ్ళిపోయి ముక్కుల్లోకి వెళ్ళిపోతే అందుకని ఆ కప్పడం అనేది బురకా వచ్చింది యాక్చువల్గా సామాజికంగా. ఇంకోటి ధార్మికంగా స్త్రీ ఎప్పుడు కూడా ఎమోషన్ క్రియేట్ చేస్తుంది, ఎమోషన్ని ప్రేరణ చేస్తుంది, ట్రిగర్ పాయింట్ అది, అదే స్టిమ్యులేషన్ చేస్తుంది. అందుకు ధార్మికంగా జీవించాలంటే శారీరకంగా కామం అనేది తగ్గాలి. స్త్రీ కామ ప్రేరణ కలగజేస్తుంది, ఎందుకంటే జెండర్ అది నేచురల్. అది అందుగురించి కప్పేసామనుకోండి, అర్థమైందా, ఈ వీడి పని వీడు చేసుకుంటాడు. లేకపోతే స్త్రీ, అందమైన స్త్రీ మీ ఆఫీస్లో కూర్చొని ఇలా చూస్తుంది అనుకోండి మిమ్మల్ని, మీ పని అంతా అయిపోతుంది. అందుగురించి ఇదంతా కూడా ఒక సామాజికమైన నిర్మాణ వ్యవస్థ. ఇది అర్థం చేసుకోకపోవడం అవస్థ. మనం ఏం చేస్తాం చెప్పండి? క్రిస్టియన్ కళ్ళతో ముస్లింని ఎలా చూస్తాడు? అంచేత ధర్మం అనేటటువంటిది ఏంటంటే కర్మాచరణ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ స్పేస్ అండ్ రేస్. ఇది కాలని. ఇంతకుముందు మీరు ఒకటి అన్నారంటే, ఇప్పుడు హిందూ వచ్చేసి తనేం మాట్లాడతాడంటే ఎప్పుడు కూడా నేను, నాతో పాటు మీరు అంటా ఉంటాడు హిందూ. వాళ్ళు వచ్చేసి నేను మాత్రమే అనే స్లోగన్ వినిపిస్తారు. సో అది కరెక్ట్ కాదనా మీ భావన? కాదండి, ఎవరి భావం అయినా ఒకటే ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలి. ఇది సనాతన సాంప్రదాయం, సనాతన భారతీయత. మన దేశంలోకి వచ్చి మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడుగా సైతాన్ కాదు విగ్రహాలు, నువ్వెవడో చెప్పడానికి? నీకేం నాలెడ్జ్ ఉంది? క్రిస్టియన్ రమ్మండి, డిబేట్కి రమ్మండి. ఏ క్రిస్టియన్ వస్తాడు, ఏ సైంటిస్ట్ వస్తాడు, రమ్మండి, అప్పుడు తేల్చుకుందాం. ఈ కాదండి, అసలు ఎందుకండి? క్యాన్సర్ అండి ఇది. మీ శరీరంలో కొత్త కణాలు పెడతాము, లేకపోతే ఫ్రీగా రక్తం ఇస్తామని ఎవరైనా వచ్చారనుకోండి, అవి ఎక్కించేసుకుంటారా? ఫ్రీగా రక్తం వచ్చిందని చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి 10 బాటిల్స్ వచ్చినాయండి, ఎక్కించుకుంటారా మీరు? ఫ్రీగా వస్తాయి అంతేగా? చెప్పండి మీరు. ఎందుకండి ఎక్కించుకోరు? ఎందుకంటే ఈ రక్తానికి ఆ రక్తం సూట్ అవ్వదు కాబట్టి, అది బి పాజిటివ్, ఇది బి నెగిటివ్ కాబట్టి. నెగిటివ్ రక్తం ఎందుకు తీసుకుంటాను నేను? నా దేశాన్ని, నా శరీరం పాడైపోతుంది. అందుకని నా దేశానికి క్రిస్టియన్స్ అక్కర్లా, నా దేశానికి ముస్లిం అక్కర్లేదు. ముస్లింలు గౌరవిద్దాం, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న దేశంలో వాళ్ళు గౌరవిస్తాం. వాళ్ళ మతాన్ని మనం కించపరచము, వాళ్ళ ఆచారాన్ని మనం కించపరచము. వాళ్ళు హాయిగా కంఫర్ట్గా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఏ ఏరియాలో ఇల్లు తీసుకుంటారు మీరు? చుట్టూ ఏదో పాష్ ఏరియాలో తీసుకుంటామని అంటారు. ఎందుకంటే అక్కడ డెకాయిడ్స్, దొంగలు, వీళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు, తాగుబోతులు ఉండరు కాబట్టి. అలాగే నీకు అనుకూలంగా తాగుబోతులు అంతా ఎక్కడ చేరతారు? ఊరి చివరి చేరతారు. అందుకు తాగుబోతులు అంటలే నేను, నీ సంస్కృతికి, నీకు, నీ అలవాట్లకి, నీ అభిమతాలకి సూట్ అయ్యేటువంటి ప్రదేశం పక్కన 57 దేశాలు ఉన్నాయి, వెళ్ళిపోండి అందరూ. ఏది ఇస్లాం కావాలనుకుంటే. ఎందుకంటే మీ డిఎన్ఏ మీది కాదయ్యా, మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీ పురాతనమైన వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేశారు. అర్థం కాలేదు మీకు? డిఎన్ఏ టెస్ట్ 99% వరకు హిందువులే వీళ్ళందరూ అన్నాడు. ఇప్పుడు కూడా గూగుల్ కొట్టండి, ఐదుగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరో అడగండి, ప్రేక్షకులు అందరూ, మీరు క్రిస్టియన్సా ముస్లింలా డిఎన్ఏ అని అడగండి, చెప్తుంది. మీరు చెప్పక్కర్లా, మీరు నోటితో చెప్తారు కదా, ఒరిజినల్ సైంటిఫిక్గా మీకు చెప్తుంది. గూగుల్ అడగండి. కాబట్టి ఈ దేశం వాళ్ళే మీరు అందరూ, మిమ్మల్ని మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అంటున్నాం మేము, మిమ్మల్ని విభేదించట్లా. కానీ మీ ఏదైతే సూపర్ ఇంపోజ్ చేశారో, వర్ణ సంక్రమణ చేశారో, మత సంస్కరణ సంక్రమణ చేశారో, ఇది వ్యభిచారం అంటున్నాను.
నీ తల్లిని మారిస్తే వ్యభిచారం, నీ తండ్రిని మారిస్తే వ్యభిచారం, తండ్రి వ్యభిచారం అవుతుంది, తల్లి వ్యభిచారం అవుతుంది, భార్యని మారిస్తే వ్యభిచారం అవుతుంది. అలాగే నీ మతం మార్చిన నువ్వు వ్యభిచారి కిందే చెప్పబడతావు. మీరందరూ వ్యభిచారులే, ఎందుకంటే మీ డిఎన్ఏ అది కాదు. మీరు భారతీయులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు బలవంతంగా మారారు. తిరిగి రండి, మనం అందరం కలిసి హాయిగా జీవిద్దాం, శాంతితోటి, సహనంతో. విశ్వేశ్వరుని ప్రపంచ దేశాలని కూడా చెప్తున్నాయి ఈరోజు. భారతదేశమే ప్రపంచానికి ఆదర్శ దేశం అవుతుంది. ఈ సనాతన ధర్మమే సర్వదా వర్ధిల్లుతుంది. ఇక ఏది ఉండదు. వితిన్ 3 yearsలో మీరు అందరూ గోల్మాల్. ఇదే అంతిమ నిర్ణయం. ఓం శాంతి శాంతి శాంతి.